సందేశం ఇవ్వాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రతిభా స్కూల్ వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి మరి పోలీస్ శాఖ వారికి, అలాగే రాజకీయ నాయకులకి, ఇక్కడ సిబ్బందికి, అలాగే విద్యార్థులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి నేను రావడం లేట్ అయింది. ఎందుకంటే మాజీ ఉప ప్రధాని జగజ్జీవన్ రావు గారి కార్యక్రమానికి వెళ్ళడం జరిగింది. మేడం గారిని ఇక్కడే పంపించాను. ఇంతవరకు ఏం జరిగిందో అయితే నాకు తెలియదు, కానీ మరి మొగల్తూరు గ్రామంలో విద్యను అందించడంలో 1-2 స్థానాల్లో ఈ ప్రతిభా స్కూలు సుమారుగా 25 సంవత్సరాలు పైబడి ఉందని అందరికీ తెలిసిన విషయమే. మరి ఎక్కడో జిల్లాకు మారుమూల 48వ మండలంగా ఉన్నటువంటి మొగల్తూరుని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడంలో ఈ ప్రతిభా స్కూల్ వారు మరి చాలా ముందు వరుసలో ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ చూస్తే మరి పిల్లల్ని ఒక చదువుల పురుగులే కాకుండా అన్ని విధాలుగా మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు మరి యాజమాన్యం వారు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం చాలామంది పిల్లల్ని ఓన్లీ చదువుకే పరిమితం, తర్వాత ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో ఫిట్నెస్ వాళ్ళకు ఉండదు. అయితే సాధారణంగా చూస్తే ఇది మన మొగల్తూరు నడిబొడ్డున మెయిన్ రోడ్ పక్కన ఉంది కాబట్టి గత 5 సంవత్సరాల నుంచి ఏ కార్యక్రమం జరిగినా కూడా ఇందులో మేము పార్టిసిపేట్ చేస్తూ ఉన్నాం. ఒక పిల్లల చదువు విషయంలోనే కాదు, ఆటపాటల విషయంలో కానీ, సాంఘిక కార్యక్రమాల విషయంలో కానీ, ప్రతి విషయంలో కానీ మరి ఈ స్కూల్ యాజమాన్యం పిల్లల్ని ముందుకు తీసుకెళ్తుంది. మరి వాళ్ళ బాగోగులు ఎలా చదువుతున్నారు. పనిసార్ ఉన్నాడు, ఆయన ఒకటే చెప్తాడు, పిల్లలు చదువు ఒకటే ముఖ్యం కాదంటారు ఆయన. మరి స్కూల్లో చదివిన వాళ్ళు అనేక మంది ఉన్నత శిఖరాల్లో మరి ఉన్నారు. దాంతోపాటు ఉదాహరణకి ఇక్కడ డిఎస్పి మేడం గారు మన మొగల్తూరు హై స్కూల్ విషయంలో చూస్తే మా చిన్నప్పుడు చాలామంది కూడా ఏ ఆట ఆడినా స్పోర్ట్స్ కోటాలో అనేక ఉద్యోగాలు సంపాదించిన వారు ఉన్నారు. మరి పిల్లల తల్లిదండ్రులు మరి ఇక్కడ యాజమాన్యం చెప్పినట్లుగా, మరి ఇక్కడ వక్తలు చెప్పినట్టుగా ఒక చదువు విషయంలోనే కాదు, కానీ వాళ్ళు ఏ అంశాల్లో ఏ రంగాల్లో ఇంట్రెస్ట్ ఉందో ఆ రంగాల వైపు కూడా మరి పిల్లల్ని మళ్ళించినట్లయితే మరి అనేక ఉద్యోగ అవకాశాలు ఈ చదువుతో పాటు మరి ఈ స్పోర్ట్స్లో కూడా ఉంటాయని మరి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి యాజమాన్యానికి, అలాగే వక్త గారు, మంచి సార్ పేరైతే నాకు తెలియదు కానీ ఈ కార్యక్రమాన్ని ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నటువంటి సార్కి, అలాగే మమ్మల్ని పిలిచినటువంటి యాజమాన్యం వారికి, అలాగే విద్యార్థులకి ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. కూర్చోండి సార్. మరి సత్యనారాయణ సార్ సందేశానికి చేస్తూ మరి మరొక ముఖ్య అతిథి ఎంఈఓ గారు ఇచ్చేశారు, వారిని ఆహ్వానిస్తున్నాం. మండల విద్యాశాఖకు అధిపతి, మండల ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ అధిపతి, మండల ఉపాధ్యాయులకు అధికారి, మండలంలోని విద్యార్థులకు శ్రేయోభిలాషి, సరస్వతి పుత్రులు, విషయ నిపుణులు, మండల విద్యాశాఖాధికారి మొగల్తూరు శ్రీ వి శామ్యూల్ జాన్ గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి